డాక్టర్ కొట్టేచన్నయ్య, రిటైర్డ్ ప్రిన్సిపల్, మన నంద్యాల జిల్లా బీజేపీ అధికార ప్రతినిధిని కూడా 21/10/1951 శ్యాంప్రసాద్ ముఖర్జీ, బాలరాజ్ మతోక్, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి ఆధ్వర్యంలో శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి అధ్యక్షుడిగా భారతీయ జనసంఘ్ పార్టీ ఏర్పడింది. ఇది 1977 వరకు కొనసాగింది. 1975లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ప్రకటించి గందరగోళం చేయటంతో ఆ ఎమర్జెన్సీ తర్వాత ప్రతిపక్షాలన్నీ ఏకమై జనతా పార్టీ అనే పేరు పెట్టుకున్నారు. అందులో భారతీయ జనసంఘ్ కూడా భాగమైంది. వీరంతా 1977లో ఎన్నికలకు వెళ్ళి గెలిచి అధికారాన్ని స్థాపించారు. కానీ 1980లో ఈ కూటమి విచ్ఛిన్నం అయిపోయి ఎవరు దోవాలు చూసుకున్నారు. అందులో భాగంగానే భారతీయ జనసంఘ్ పార్టీ తన పేరును మార్చుకోవాలన్న ఉద్దేశంతో 6/4/1980లో వాజ్పేయి మరియు లాలకృష్ణ అద్వానీ గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీగా పేరు మార్చుకుంది. దాని మొదటి అధ్యక్షుడు భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఈ దినాన్ని బీజేపీ సంస్థాపక దినోత్సవంగా జరుపుకుంటారు. 6/4/1980. 1980 ఎన్నికలలో కేవలం 2 ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది భారతీయ జనతా పార్టీ. ఒకటి ఆంధ్రప్రదేశ్లోని హనుమకొండ, రెండోది గుజరాత్లోని మెహసానా. కానీ డీలా పడకుండా పోరాటం ఆపలేదు. 16 ఏళ్ల తర్వాత 1996లో వాజ్పేయి 13 రోజులు ప్రధానిగా మొదటిసారి పనిచేశారు. అలాగే మళ్ళీ 98-99 మధ్య 13 నెలలు పనిచేశారు. కాకపోతే 2 సార్లు కూటమిలోని స్వార్థపర శక్తుల వల్ల ప్రభుత్వం నడపలేకపోయారు. కానీ 19-3-99 నుంచి 22-5-2004 వరకు పూర్తికాలం ప్రధానిగా వాజ్పేయి గారు పనిచేశారు. అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. 2004-9 ఎన్నికల్లో ఓడిపోయిన మొక్కవోని దీక్షతో అలాగే పనిచేస్తూ 2014లో 282 సీట్లతో మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం చేశారు. అప్పటి నుంచి అవినీతి రహిత ప్రభుత్వాన్ని 2019లో 300 సీట్లు గెలిచి రెండోసారి కూడా మోడీ ప్రభుత్వం ఇంకా స్పీడ్ అందుకొని 2024 ఎన్నికలకు కూడా సిద్ధమైంది. నేడు ప్రపంచంలో అతిపెద్ద పొలిటికల్ పార్టీగా దాదాపు 18 కోట్ల సభ్యులతో పెద్ద పార్టీగా ప్రపంచంలో అవతరించింది. ఈ 10 ఏళ్ల మోడీ పరిపాలనలో దేశం అనేక రంగాల్లో అభివృద్ధి చెందింది, ఇంకా సాధిస్తూనే ఉంది. ఈ సందర్భంగా కొన్ని అంశాలు అభివృద్ధి ఏ విధంగా జరిగిందనేది మనం తెలుసుకుందాం. 2014 ముందు జీడిపి 2 ట్రిలియన్స్ ఉంటే 2023 నాటికి అది 3.75 ట్రిలియన్స్గా మారింది. అలాగే ఎకనామిక్స్ ఆర్థిక వృద్ధి ఏ విధంగా జరిగిందంటే అప్పుడు 10వ స్థానంలో ఉండేది ప్రపంచంలో, ఇప్పుడు 23 నాటికి 5వ స్థానానికి వచ్చింది. ఎక్స్పోర్ట్స్ ఆ రోజుల్లో అంటే 2014 ముందు $312 బిలియన్ ఉంటే ఇప్పుడు అంటే 23 నాటికి $770 బిలియన్ ఎదిగింది. అట్లాగే మెట్రో నెట్వర్క్ 2014 ముందు 5 సిటీలలో ఉంటే ఇప్పుడు 20 సిటీలలో మెట్రో నెట్వర్క్ వచ్చింది. అలాగే ఎయిర్పోర్ట్లు 74 ఉంటే 2014 ముందు ఇప్పుడు 148 ఎయిర్పోర్ట్లు వచ్చాయి. అలాగే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 2014 ముందు 7 ఉంటే 22కు పెరిగింది. అలాగే మెడికల్ కాలేజెస్ 387 ఉంటే 2014 ముందు ఇప్పుడు 23 నాటికి 660కి చేరింది. అలాగే ఎంబీబీఎస్ సీట్లు కూడా 51,348 2014 నాటికంటే ఇప్పుడు 1,00,000 సీట్లు ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి 23 నాటికి. అలాగే పీజీ సీట్స్ కూడా గణనీయంగా పెరిగాయి. 2014 ముందు 31,185 ఉంటే ఇప్పుడు 65,335 పీజీ సీట్లు మెడికల్లో ఉన్నాయి. అలాగే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఆనాడు 4.40% ఉంటే ఇప్పుడు 76% వచ్చింది. అలాగే బ్రాండ్ సబ్స్క్రిప్షన్స్ ఆనాడు 58.9 మైల్స్కు ఉంటే ఈరోజు 771.3 మైల్స్కు పెరిగింది. అలాగే రెన్యువల్ ఎలక్ట్రిసిటీ అప్పుడు 2014 ముందు 25.7 గిగావాట్స్ ఉంటే ఈరోజు 95.7 గిగావాట్స్కు పెరిగింది. అలాగే నేషనల్ హైవేస్ ఆ రోజుల్లో 2014 ముందు 91,287 కిలోమీటర్లు ఉంటే 23 నాటికి అది 1,45,155 కిలోమీటర్లకు పెరిగింది.
ఇంకా చాలా అనేక రంగాలలో అభివృద్ధి సాధిస్తూనే ఉంది. ముఖ్యంగా స్కాములు లేని ప్రభుత్వం బీజేపీ ఇచ్చింది. అందుకే ఈసారి కూడా బీజేపీకి ఓటు వేయాలి, దేశాన్ని గెలిపించాలి. మరోసారి మోడీ ప్రభుత్వం రావాలి. భారత అభివృద్ధికి, భారత ఆత్మాభిమానానికి ఓటు వేద్దాం, ఎన్డీఏను గెలిపిద్దాం.